నా పేరు ప్రసాద్ అండి. ఏం చేస్తూ ఉంటారండి? నిమ్మకాయలు అమ్ముతానండి. నిమ్మకాయలు అమ్ముతూ ఉంటారు. ఏంటి మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ ఇలాంటి వాళ్ళకి అసలు ఎవరికి పనులు లేవు, బతకలేకపోతున్నారు, రేట్లు అన్నీ పెరిగిపోయినాయి అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇప్పుడు మన రాష్ట్రము లోటు బడ్జెట్లో ఉందండి. ఆ, ఈరోజు ఎక్కడ చూసిన సమస్యలు బాధలే. ఎందుకంటావు? ఎందుకనంటే లోటు బడ్జెట్ కదా. ఆ, ఇప్పుడు చెట్టు వేస్తేనే ఆ చెట్టు ఎదగాలంటే నీళ్లు పోయాలి. ఉమ్, ఇప్పుడు నీళ్లు పోసే ప్రయత్నమే చంద్రబాబు చేసేది. అది ఆ ప్రయత్నం ఏందంటావు? ఆ ప్రయత్నం ఈ రాష్ట్రాన్ని గాలిలో పెడుతున్నాడండి. గతంలో ఉన్న వాళ్ళు మొక్క నాటారు కానీ నీళ్లు పోయిలా. ఆ, ఈరోజు నీళ్లు పోస్తుంది చంద్రబాబు. ఆ. మరేంటి ఆ నీళ్లు పోయడానికి తెచ్చి అప్పుల మూలాన రాష్ట్రం అంతా అధోగతి పాలైపోతుందని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడుగా. అది పండవుద్ది ఫలం అవుద్దండి. తెలియని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఆ, మా నాన్న ఇంటి ముందు చెట్టు ఎందుకు వేసాడు, మామిడి చెట్టు అని ఒకప్పుడు పిల్లోడు అన్నాడు. ఆ, అది ఒకప్పటికి పండై ఫలం వేసరికి ఆడి కొడుకులు తింటున్నారు చక్కగా. ఆ, ఇవాళ తండ్రి వేసింది మనవాళ్ళు తింటున్నారు. అదృష్టం ఉండాలి కదా. ఇప్పుడు ఈరోజు జగన్ బాబు ఏదో మూడు ముక్కల మాటలు మాట్లాడతాడు. హైవే మీద పెట్టమంటాడు, రోడ్డు మీద పెట్టమంటాడు, టీ హోటల్లో పెట్టమంటాడు. ఆడికి పిచ్చి పట్టింది ఎర్రగడ్డ హాస్పిటల్లో చూపించాలి. జగన్ బాబుకి ఎర్రగడ్డ హాస్పిటల్లో చూపించాలి. మరి ఆయన చూపించుకోలేడంట. ఆయన 100 కోట్లు ఉన్న తినలేని వాళ్ళు ఉంటారండి. ఒకనాడు మోతీలాల్ నెహ్రూ గారు షిప్లో ప్రయాణం చేస్తున్నాడు. టీ దాటాకు డబ్బులు ఉన్నాయి, టీ దాటా పరిస్థితి లేదు. ఆ పొయ్యిలో 100 కాగితాలు, పెద్ద కాగితాలు, అప్పుల్లో పెద్ద కాగితాలు పెట్టి టీ వేడి చేసుకొని తాగాడు. ఈ జగన్ పరిస్థితి కూడా అదే. 100 కోట్లు ఉన్నా కూడా ఎందుకు పనికిరావు ఆయనకి. ఆయన పిచ్చోడైపోయాడు. నియోజకవర్గంలో ఈ ఆంధ్రప్రదేశ్లో పిచ్చోడైపోయాడు. మరేంటి నిన్న అమరావతి అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది, పార్లమెంట్లో చట్టం చేసింది. అవును. మరి దానివల్ల ఉపయోగం ఏందంటావు? ఇప్పుడు 40 పార్టీలు చట్టం చేసిందంటే ఈ తుకలకుళ్ళు లాంటి వాళ్ళు రేపు పొద్దున కూడా వస్తాడు, ఒకసారి నన్ను చూడండి అని. ఆడొచ్చి ఈ రాజధాని నాకు వద్దంటాడు. అందుకనే దాన్ని చట్టం చేశాడు. తెలిసిన వాళ్ళకి చట్టం అంటే ఏంటంటే దాని పరిధి నా తనాంతరం అయిపోయిన తర్వాత నా మనవాళ్ళకి చెందాలనే ఈరునామా ఆ చట్టం అనేది. ఈరోజు వాడొచ్చి ఈయన మనవడిని, ఈడొచ్చి ఈయన మనవడిని అని చెప్పి దాన్ని మారుద్దాం అనుకుంటారు. కాదు, చట్టం అంటే దాని పని చేసుకెళ్ళిపోతూ ఉంటుంది. అది చట్టం. అంటే దానివల్ల ఉపయోగం ఏందంటే ఇప్పుడు ఇక్కడ అమరావతి వచ్చింది, దానివల్ల ఉపయోగం ఏందంటే ఉపయోగమే కదండి. ఇప్పుడు రాజధాని నగరం అంటే అన్నీ ఒకచోటే ఉంటాయి. ఇప్పుడు తణుకులో ఒకటి, పెరల్లో ఒకటి కాదు, అన్నీ ఒకచోటే ఉంటాయి. ఇప్పుడు ఎవరన్నా పని చేయించుకోవాలంటే గబుక్కొని ఇప్పుడు టిఫిను, సిగరెట్టు, టీ 3 ఒక చోట ఉన్నాను, వీడు ఎక్కడికి వెళ్ళడు, అక్కడే తీసుకుంటాడు 3. అలాగుండాలి. అంతేకాని అది అక్కడ ఒకటేం బందర్లో పెడతానంటాడు, ఒకటేం గుంటూరు జిల్లాలో పెడతానంటాడు, ఒకటేం కృష్ణా జిల్లాలో పెడతానంటాడు మెంటలోడు. ఈ మెంటలోడు అందులో హైవే మీద పెడతానంటున్నాడు. హైవేలో అంటే గతంలో మన హైదరాబాద్ అంటే ప్లేస్లో ఉన్నాం, అక్కడ అంతా అక్కడ పెట్టేపటికి మన బయటికి చూస్తారు. ఇప్పుడు కూడా అలా జరిగితే ఎలా? 3 ప్రాంతాలు అభివృద్ధి చేయాలి కాబట్టి 3 రాజధానులు వాళ్ళు బయటకేమో తొయ్యలేదు. బాబు గారు ఒకటే నిశ్చయించుకున్నాడు, మనకి రాజధాని కావాలి ఆంధ్రప్రదేశ్కి, ఆ రాజధాని మనం చెయ్యాలి అనే సంకల్పంతో ఈరోజు 40 పార్టీలు ఆమోదం తెలిపినాయండి. మరి వైసీపీ వాళ్ళు ఎందుకు తెలిపారంట? వాళ్ళకి మెంటలు. ఇప్పుడు ఊరు మొత్తం ఒకలాగుంటే ఉలుపుగడ్డి ఒకలాగుంటుంది. మీరు ఎప్పుడన్నా ఎక్కడన్నా చూడండి, తల్లికి పుట్టిన 4 కొడుకుల్లో 4 మంచోళ్ళు ఎవరు, ఎవడో ఒకటి ఎదగుంటాడు. ఆ ఎదవే ఈ జగను. ఈ జగన్ అంటావా? అది అంటే ఇక్కడ మరి అన్ని పార్టీ మామూలుగా అయితే పార్లమెంట్లో కానీ ఎక్కడైనా చట్టం చేసేటప్పుడు దానికి అమెండ్మెంట్లు వాళ్ళకి నచ్చని సబ్జెక్ట్ మీద మాట్లాడచ్చు, అపోజ్ చేయొచ్చు, మిగతా వాటి మీద మాట్లాడచ్చు. అసలు రాజధానే వద్దు అని మాట్లాడుతున్నాడు కదా ఆయన. వాడు తిక్కలోడండి. రాజధాని వద్దు, ఆడి ఇంట్లో పెట్టుకుంటాడు. ఇప్పుడు ఆడు బతికేది ఎక్కడా? రాజధాని నగరంలో. ఈడు 5 ఏళ్ళ పాలన ఎక్కడ చేశాడు? ఆడి తెలివి కలవడైతే ఇక్కడ ఈ టీడీపీకి ఆమోద ముద్ర తెలిపి ప్రతిపక్ష నాయకుడిగా అనిపించుకొని రేపొద్దున నువ్వు పోటీ చేయి. ఇప్పుడు పోటీ చేసే అవకాశం కూడా లేదంట. ఇప్పుడు మా నాన్నకి 2 కొడుకులు పుట్టారండి, 2 వారసులే, ఆ ఇంటి పేరు వాళ్ళే. ఒకటి కాదని చెప్పుకోలేడుగా, ఆ ఇంటి పేరు మార్చుకోలేడుగా. మరి ఈయన అదే అంటున్నాడు కదా, నాకు రాజధాని అయితే వద్దు, ఎక్కడా లేదు ప్రపంచంలో రాజధాని, ఓన్లీ దేశానికే ఉంటుంది కానీ రాజధాని ఇక్కడ ఎక్కడా లేదు అని చెప్తున్నాడుగా. 29 స్టేట్లు, స్టేట్కో రాజధాని ఉంది.
ఆంధ్రప్రదేశ్కే రాజధాని లేదు. అంటే మరి ఆయనకి ఎందుకు కనపడతలేదు అంటావు నువ్వు అన్నట్టుగానే? ఆయన గుడ్డోడండి. జగన్ అనేవాడు 5 ఏళ్ళు ఏం చేశాడు? స్విచ్చులు నొక్కాడు, బట్టలు నొక్కడం తప్ప ఆయన ఏం చేశాడు? ప్రజల్లోకి వచ్చాడా? ఎప్పుడన్నా కరోనా వచ్చిన వాళ్ళని దగ్గరుండి మోసాడా? చూశాడా? ఆ చెత్త కుప్పలో పడేమన్నాడు చచ్చిన వాళ్ళ మొత్తాన్ని. ఆయన పాలనలోనేగా కరోనా వచ్చింది దరిద్రుడు. అంటే ఆయన అంటాడు నా పరిపాలన బాగున్నది, ఏం బాగల ఆడే అపోహ. పిచ్చోడు ఏమనుకుంటాడు? ఎతటోడు మీరు రాయేసేటప్పుడు కొట్టేశాను అనుకుంటాడు. ఆ ఎతటోడు మంచోడు చెడ్డోడు వీడికి తెలియదుగా. ఆ పిచ్చోడు జగన్ అనేవాడు. మరి ఇప్పుడు నేను వస్తే మళ్ళీ మారుస్తా అని చెప్పి వాళ్ళ నాయకులుగా ఆయన వస్తేగా. ఇప్పుడు ఇదివరకు అమ్మవారి గుడి మీద నా చిన్నప్పుడు మా తాతల టైంలో అమ్మవారి గుడి మీద ఒకడు ఉండేవాడంట. 2 కాళ్ళు 2 చేతులు లేవు, కందర తల్లి గుడి మీద. ఆడు గొంగలు కప్పుకొని ఉండేవాడంట. ఆడవాళ్ళు బంగారం వేసుకొని వెళ్తుంటే గుడి మీదకి అమ్మవారి దర్శనానికి వెళ్తుంటే వీడు అనేవాడంట, నేను లేచానంటే మంచోడిని కాదు, మిమ్మల్ని నరికేస్తాను, బంగారం మొత్తం ఒలిసి పెట్టండి అనేవాడంట. బంగారం మొత్తం ఒలిసి అక్కడ పెట్టండి అన్నాడంట. అనేసరికి అలా ఒలిసిపెట్టి భయపడి వీడు లెగిస్తే మంచోడు కాదేమో నరికేస్తాడు, వీడితో గొడవ ఎందుకని ఒలిసి వెళ్ళిపోయేవాళ్ళంట. ఈ లోపల భువనేశ్వరి వచ్చింది. భువనేశ్వరి గుడికి వచ్చింది దర్శనానికి. వచ్చేటప్పుడు వీడు అన్నాడంట, ఈ గొంగలు వేసుకున్న ఈ జగను, నేను లేచానంటే మంచోడిని కాదు నరికేస్తాను అన్నాడంట. నువ్వు లెగరా, నువ్వు ముందు లెగు, నువ్వు లెగిసి ఆ ఆయుధాలు ఏవో చూపించు, నేను బంగారం మొత్తం ఒలిసి పెడతానందంట. వాళ్ళు లేచేసరికి 2 కాళ్ళు 2 చేతులు లేవు. ఆయన మాటలు అలాగ ఉంటాయి, జగన్ మాటలు. 5 ఏళ్ళు నీకు ఆంధ్రప్రదేశ్ నీకు అదృష్టం ఇచ్చింది, నువ్వెవరో తెలీదు, పసిపిల్లోడు శివుడు ముక్కోడు. నువ్వు నాన్న పంచం తిరిగావు, సంపాదించుకున్నావు, సరే అప్పటికైనా సైలెంట్గా ఉన్నావా? వైలెంట్ కావాలన్నా వచ్చావు ప్రజల్లోకి, ఏదో గడ్డం పట్టుకున్నావు, మూతి పట్టుకున్నావు, గడ్డం పట్టుకున్నావు, తల పట్టుకున్నావు, వచ్చావు. ప్రజలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మంచిని నమ్ముతారండి, ప్రతిదీ కూడా నాది అనుకుంటారు. వీళ్ళకున్న పిచ్చి భావన అది. దానివల్ల ఈ జగన్ అనేవాడు గెలిచి మళ్ళీ నేనే గెలుస్తా అని చెప్తున్నాడు. ఆయ్ బొందా, ప్రతి ఓడు వెనక తిరిగి చూసుకోడు. ముందుకు నడుస్తున్నోడు ఏం చేస్తూ ఉంటాడు? వెనక తిరిగి చూసుకుంటూ వెళ్తాడా? వెళ్ళడు. ఈడొక్కడే వెనక తిరిగి చూసేది. అంటే ఏం చూసాడంటే వెనక తిరిగి ఏమీ లేదు. చంద్రబాబు అభివృద్ధి చేస్తూ ఉంటాడు, ఇటు చూస్తూ ఉంటాడు, అదే వెనక తిరిగి చూసేది. గతంలో కూడా చెబుతా ఉన్నాడు, అంతకుముందు కూడా చెబుతా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు నేను చేసిన పనులు ఆయన పేరు చెప్పుకొని తిరుగుతా ఉన్నాడు. ఏం చేశాడంటే చోరీ పాల్పడతా ఉన్నాడు, క్రెడిట్ దొంగ అని చెప్పి అంటా ఉన్నాడు కదా. ఈయన వచ్చిన కాడి నుంచి అరాజకాలే తప్ప ఏమీ చేయలేదండి జగన్. నిన్నటి దాకా వచ్చిన గూగుల్ లాంటి సంస్థ నేనే తెచ్చా అంటాడు, స్టీల్ ప్లాంట్ నేనే తెచ్చా అన్నాడు, అమరావతి లాంటి దాన్ని కూడా నేనే తెచ్చాను. ఏమండి, చాలా మంది చాలా విధాలు చెప్తారు. ఇప్పుడు నాకు పుట్టినోడు నా కొడుకు, నువ్వు ముద్దులాడితే నీ కొడుకు అవడగా? నాకు పుట్టినోడు నా కొడుకు, నా బ్లడ్ నా జీన్స్ ఉంటుంది ఆడికి. అంతేగాని ఎవడికో పుట్టినోడు నా కొడుకు ఎందుకు చెబుతాడు? వీడు అలాగ అనుకుంటున్నాడు. చంద్రబాబు అభివృద్ధి చేస్తూ ఉంటాడు, వీడు నాదని చెప్పుకుంటూ ఉంటాడు. మరి ఇక్కడ చూస్తే అయితే అమరావతిని కమరావతి అని చెప్పి రేపొద్దున అయ్యేటట్టు చూసుకో అని చెప్పి విజయసాయి మాట్లాడతాను. నిజంగానే అది కాదు, అమరావతి కమలావతి అన్నాడంటే ఆ కమలం వికసించేటప్పుడు వాడికి ఏం తెలుసు? విజయ్ ఆడికి ఆడేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు, వాడికి ఏమీ తెలియదు. కమలం అంటే ఏంటో ఆడికి ముందు అది దాని కమరావతి అనేది ఏంటో ఆడికి ముందు తెలుసుకోవాలి కదా. మరి చట్టం అయిపోయింది, ఇది అమరావతి చట్టం అయిపోయింది, మరి నేను వస్తే మార్చగలను అంటావా? ఇక మార్చడం ఏముందండి, చట్ట పరిధిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక మార్చడానికి ఏమి ఉండదు. ఎఫ్ఐఆర్ కాపీ కట్టినట్టే. ఆయన ఇప్పుడు ఇంకో మాట కూడా మాట్లాడుతాడు, ఆయన ఏదో మావిగాని అని చెప్పి కొత్త ప్లేస్ అనౌన్స్ చేశాడు. లేదండి, కొత్త ప్లేసు బందరు, కృష్ణా జిల్లా, విజయవాడ, గుంటూరు జిల్లా, ఈ 3 చెప్తున్నాడు. బైపాస్లో శనక్కాయలు అమ్ముకోటానికి ఆ లారీలు ఆగుతూ ఉంటాయి బైపాస్లో. ఎప్పుడన్నా మీరు చూసారో లేదో, అక్కడ శనక్కాయలు అమ్ముకుంటూ ఉంటాడు ఈ జగన్ అనేవాడు. లేకపోతే ఇతను ఫామ్ హౌస్ ఎక్కడ ఉంది? అమరావతిలో కాదా? నువ్వు మగోడు అయితే ఆ ఇంట్లోంచి వెళ్ళిపోతావు, నా బాబు కాదన్నావు. ఇప్పుడు నా బాబు కాదన్నప్పుడు నువ్వు బయటకు వెళ్ళిపోవాలి కదా. నువ్వు ఇంట్లో ఎందుకున్నావు? అక్కడ అమరావతిలో నువ్వు ఎందుకున్నావు? అమరావతిలో సోది ఎందుకు చెప్తున్నావు? అంటే ఇక్కడ మాట్లాడకూడదు అంటావా? ఇక్కడ వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో. ఆ బెంగళూరు ఎక్కడ ఉన్నాయి కానీ నీకు ఫామ్ హౌస్లు, అక్కడ ఏడిచ్చావి, అక్కడ అప్పుడు కౌంటర్లు ఇవి. నువ్వు ఉండేదేమో అమరావతి, నువ్వు తింటుందేమో అమరావతి, నువ్వు మెసేజ్లు పెడుతుంది అమరావతి, మీడియాతో మాట్లాడుతుంది అమరావతి, నీ బతికే అమరావతి. నువ్వు కాదని అంటే అట్ట వెళ్ళిపో, బయటకు వెళ్ళిపో. అమరావతి వదిలేసి నువ్వు బయటకు వెళ్ళిపో. మొన్న నీ 5 ఏళ్ల పాలన కూడా చంద్రబాబు కట్టిన దాంట్లోనే చేసావు నువ్వు.
నువ్వేం సొంతంగా కట్టుకొని చేయలేవు, ఒక ఇటుకు కూడా పెట్టలా నువ్వు. అమరావతి అనేది చంద్రబాబు గతంలో చంద్రబాబు కట్టినప్పుడు చేసిన దాంట్లోనేగా నువ్వు పాలన చేసావు 5 ఏళ్ళు. అంటే ఆయన అంటాడు 3 ప్రాంతాల అభివృద్ధి కోసం నేను కట్టుబడి ఉన్నాను, వీళ్ళు తెచ్చింది మళ్ళీ ఒకే దగ్గర పెడతారు, రేపు నేను ఒకే దగ్గర అయితే కాబట్టి దీనికి 1000 కోట్లు ఖర్చు చేయాలి, 1,00,000 కోట్లు ఖర్చు చేయాలి కాబట్టి నేను ఒకటే చెప్తానండి. కదా. ఇప్పుడు జగన్ బాబు ఎక్కడ పుట్టాడు? పులివెందల్లో పుట్టాడు. పులివెందల ఎమ్మెల్యే. విజయవాడ నీకేం పని? అక్కడ ఏడు ఆయన ముఖ్యమంత్రి కదా, మాజీ ముఖ్యమంత్రి అని వచ్చేసావు. ఇప్పుడు ఈరోజు చంద్రబాబు కూడా అదే చేస్తున్నాడు. ఈరోజు రాష్ట్రం మొత్తం నా కళ్ళు అని చెప్పి రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేసుకొస్తున్నాడు. ఇప్పుడు తిన్నమ్మటే ఒక ముద్దకే కడుపు నిండదు, తినాలి 10 ముద్దలు తినాలి, అప్పుడు కడుపు నిండుద్ది. అందుకని ఒక ముద్ద తినేసి కడుపు నిండిపోద్ది అంటే అయిపోద్దా? అంటే ఇప్పుడు 2 లక్షల కోట్లు అనవసరం ఖర్చు. అసలు పెచ్చోడు మాటలండి, ఆ జగన్ మాటలు ఎవడండి? రాష్ట్రం మర్చిపోయింది. ఈ రాష్ట్రం 5 కోట్ల మంది మర్చిపోయారు. ఈ చంద్రబాబే పెచ్చోడు అయిపోయి పద్దాక ఈయన కదుపుతున్నాడు, ఆయన ఎవడు కదపలా. ఇప్పుడు జగన్ అనే వ్యక్తిని ఎవడు కదపలేదు, ఆయనకి తెలియకుండా ఇక్కడ ఏం కార్యక్రమాలు చేయట్లా. జగన్ పేరు మీద వైసీపీ కార్యక్రమాలు ఏమీ చేయట్లా, మర్చిపోయారు జనం. ఈ చంద్రబాబే కెలుకుతున్నాడు పద్దాక కావాలని కెలుకుతున్నాడు. ఈయన కూడా మర్చిపోతే దరిద్రం వెళ్ళిపోయింది. ఉట్టిదేనండి. ఏమండే ఒక సినిమా యాక్టరు, ఒక రాజ్బాబు సినిమా యాక్టర్లో చిన్నోడు, ఆయన వచ్చినా జనం వస్తారు, పిచ్చి జనం కదా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు. ఇప్పుడు ఆ జగన్ ఏమనుకుంటున్నాడంటే మనిషికి 300 పెట్టి జనాన్ని తెచ్చుకుంటున్నాడు. అమ్మో అది చూపిస్తున్నాడు జనాల్ని, అంతకుమించి ఏమి లేదండి పెచ్చోడు. రోజు వచ్చి మాట్లాడు అబద్ధాలు. అదే ప్రతిపక్ష నాయకుడు అయితే నువ్వు రా అసెంబ్లీలో కూర్చో, ఒక్కడవైనా నీ గళం వినిపించి నువ్వు అడుగు. అంటే నాకు మాట వినపడదు, నన్ను మాట్లాడిన ఎవరో అంటారు కదా. ఒకప్పుడు చంద్రబాబుని అసలు అసభ్యమైన మాటలు మాట్లాడిన జగను రాజకీయాలు తెలుసు అతనికి ఏమన్నా తెలుసా? బాబు చాటు ఉండి కాదు, ఎందుకని కాదు, ఆ పెచ్చోడు వాడికి మాట్లాడటమే రాదు. ఏ అంటే గడ్డాలు పట్టుకొని ఆ పిల్లల్ని ఎత్తుకొని ఆ ముడ్లు గడిగే వ్యక్తి రాజకీయ నాయకుడు అంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఫ్యాక్సిజం అండి. రాజకీయ మేధావులు కాదు వాళ్ళు. అబ్బాయి రాజకీయం అంటే వేరేగా ఉంటుంది, అది చేసే పనుల్లో ఉంటుంది, పనితీరులో ఉంటుంది. ఈరోజు చంద్రబాబు చట్టబద్ధత చేశాడు బిల్లుని, అంటే అమరావతి బిల్లుని, అది రాజకీయం, ముందు ఆలోచన. అంటే అసలు మరి ఇన్ని కాదు, రాజధానులు అసలు ఎక్కడా లేదు కాబట్టి ఉండకూడదని మాట్లాడుతాను. ఇంకో పక్కన ఉన్నా మరి ఆయన కొత్త రాజధాని కాదు, ఈ ప్లేస్ కూడా కొత్త రాజధాని అనౌన్స్ చేయమని అడుగుతా ఉన్నాడు. మరి ఏది నిజంగా నమ్మాలంటారు ఇక్కడ ప్రజలు? ఎక్కడ లేనిది మనం చేసుకుంటే మనకు గొప్ప. ఇప్పుడు ఎక్కడా లేదండి, ఏ స్టేట్లో లేదు, 28 స్టేట్లలో లేదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉంది, మన గొప్పేగా. ఈరోజు డబ్బులు పెట్టి దోచుకుంటాడు, అలా దోచుకునేవాడైతే నువ్వెందుకు అన్ని కేసుల్లో ఉంటావు? ఆయన ఏ కేసులో లేకుండా ఎందుకుంటాడు ఆయన? అంటే ఆ కేసులు కూడా నువ్వు దొంగతనంగా మాఫీ చేయించుకుంటావు చెప్పి అంటున్నాడు. మాఫీ చేసుకోవటం కాదు, ఇతనికి నెక్స్ట్ వెళ్ళేది అదే. లాస్ట్లో స్వర్గపూరి అని ఒకటి ఉంటుంది మనకి, ఆ స్వర్గపూరికి వెళ్ళిపోతాడు ఈయన జగన్ అనే వ్యక్తి. అంతే, అతను టైం బాగోలా, అతను మానసిక స్థితి బాగోలా, మైండ్ బాగోలా. హైవే రోడ్ల మీద భవనాలు కడతారా ఏమండి? ఆయన పిచ్చి కాకపోతే ఏదేదో మాట్లాడుతున్నాడు పిచ్చెక్కి. ఇంట్లో రాబోయే రోజుల్లో కూటమండి, ఇక చెప్పేది లేదు అనేది లేదు, ఇక తిరుగులేని కూటము. తెలుగుదేశం పార్టీ చంద్రబాబే అధ్యక్షుడు, చచ్చేంత వరకు ఆయనే ఉంటాడు. మోడీ గారు వచ్చి మళ్ళీ ఓపెన్ చేస్తానని చేస్తాడు. మోడీ గారు వస్తాడండి, పవర్ఫుల్. ఇవాళ తెలుగుదేశం పార్టీని అంత ఇదిగా చూస్తున్నాడంటే పవర్ఫుల్ మోడీ గారు. మరి మళ్ళీ కొత్త మాట మాట్లాడుతున్నారుగా, మళ్ళీ ప్రత్యేక హోదా కావాలని అడుగుతున్నాడు. 5 ఏళ్ళు మరి ఎందుకు మాట్లాడలేదంటావు? ఏమండి, ఆయన స్విచ్చులు నొక్కోవటమే సరిపోయిందండి. జగన్ అనేవాడు పెచ్చోడు, ఆ నోటికి ఏదో వస్తే అది మాట్లాడుతున్నాడు.